ఇప్పుడు ఈ పేస్ మేకర్ అనేది బ్యాటరీ ఈ ఏరియాలో పెడతాం. సో సుమారుగా ఇప్పుడు ఇలా పడుకుతుంది కాబట్టి ఈ ఏరియాలో పెడతాం. సో మనం ముందు ఇక్కడ లోకల్ ఇంజెక్షన్ ఇస్తాం. ఇప్పుడు మనం ఆ వెయిన్ని పంక్చర్ చేస్తాం ఈ నీడిల్తో. పంక్చర్ అంటే మనం ఈ నీడిల్ పెట్టి వెయిన్ లోపలికి పంక్చర్ చేస్తాం. సో దీని లోపల నుంచి ఒక వైర్ వేస్తాం. వైర్ వేసి అక్కడ ఫ్లోరోలో మనకు కనపడుతుంది. వైర్ తోస్తే అది హార్ట్ పైగది లోపలికి వెళ్ళింది, అంటే వెయిన్స్ ద్వారా హార్ట్ పైగది లోపలికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఐవీసీ అంటారు, అది కిందకి వెళ్ళిపోతుంది. అంటే కాళ్ళ నుంచి మళ్ళీ హార్ట్కి తెచ్చే ట్యూబ్ ఇన్ఫీరియర్ వినా కావ అంటారు, దానిలోకి వెళ్తుంది. చూడండి అక్కడే టెంపరీ లీడ్ కూడా ఉంది. అంటే టెంపరీగా ఒక వైర్ పెట్టారు తొడ దగ్గర నుంచి హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై ఇవ్వడానికి, ఎందుకంటే వీడికి అప్పుడప్పుడు ఆగిపోతుంది కాబట్టి. మనం 2 వైర్లు పెడతాం కాబట్టి హార్ట్ పై గదికి ఒకటి కింద గదికి ఒకటి 2 సార్లు పంక్చర్ చేయాలి, కొంచెం డిఫరెంట్ ఏరియాస్లో. ఇది సెకండ్ పంక్చర్. రెండో పంక్చర్ చేసి దీని లోపల నుంచి కూడా ఈ వైర్. ఇప్పుడు మనం చిన్న నిక్ లాంటిది ఇచ్చి పాకెట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇది పాకెట్. ఇప్పుడు ఈ వైర్ మీదే మనం ఈ షీత్ లాంటిది పెడతాం. సో ఇప్పుడు దాని లోపల ఒక డైలేటర్ అని ఉంటుంది, ఇది తీసేస్తే హాలో ట్యూబ్ మిగులుతుంది. ఇది పేస్ మేకర్ లీడ్. ఇది దీని ద్వారానే బ్యాటరీ నుంచి కరెంట్ హార్ట్కి అందుతుంది. ఇక్కడ తిప్పటం ద్వారా ఇక్కడ స్క్రూ బయటికి లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ షీత్ లోపలికి ఆ లీడ్ అనేది పంపిస్తాం. ఆ ఏరియాలో స్క్రూ చేస్తా. ఇది ఇక్కడ తిప్పితే అక్కడ స్క్రూ అవుతుంది. సో 14 సార్లు తిప్పా. అది ఆ లీడ్ అక్కడ మసిల్ లోపలికి స్క్రూ అయింది. డబ్ల్యూ షేప్లో ఉంది స్క్రూ, అది బయటకు వచ్చింది, మసిల్ లోపలికి యాంకర్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు కింద గదులకి బాగానే పెట్టేసాం. ఈ వైర్ మీద ఇంకొక షీత్ పెట్టి దాని లోపల నుంచి పై గదులకి ఎలక్ట్రిక్ లీడ్ మనం ఇప్పుడు దాన్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఇప్పుడు ఈ వైర్ మీద మళ్ళీ ఇంకొక షీత్ ఇది. సో ఇది పై గదికి స్టిలెట్, ఇది చూసారా, ఇది డిఫరెంట్ షేప్ ఉంది. సో ఈ వైర్ లోపల పెట్టినప్పుడు ఈ లీడ్లోకి పెడితే ఈ లీడ్ ఈ స్టిలెట్ షేప్ తీసుకుంటుంది. సో ఈ లీడ్కి ఒక షేప్ ఉండదు, మనం దాని లోపల ఈ స్టిలెట్ పెట్టి మనం షేప్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఫ్లోరోస్కోపీలో చూసుకుంటే, అంటే ఎక్స్రే మెషిన్లో చూస్తే అది అక్కడ పై గదుల్లోకి వెళ్ళింది. అది కూడా బాగానే ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ స్క్రూ చేస్తా. ఇది ఇక్కడ తిప్పితే ఇలాగ అక్కడ స్క్రూ అవుతుంది. అదిగోండి ఇప్పుడు చూడండి, స్క్రూ నెమ్మదిగా ఇక్కడ నేను తిప్పేటప్పటికి అది బయటకు వస్తుంది. ఇది స్టిలెట్ తీసేస్తే అక్కడ పై గదిలో లీడ్ అక్కడే అటాచ్ అయ్యి ఉంది ఊడిపోకుండా. సో దాని ద్వారా నాకు తెలుస్తుంది అనమాట ఏంటంటే స్క్రూ అనేది అక్కడ బాగానే ఫిక్స్ అయిందని. ఇప్పుడు మళ్ళీ మనం ఇది కనెక్ట్ చేసుకుని క్యాప్చరింగ్ బాగానే ఉంది. సో ఇక్కడ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఈ షీత్, ఈ పీలేవే చేస్తా. అది ఇప్పుడు మనం ఈ బ్యాటరీ పల్స్ జనరేటర్ అంటారు, యాక్చువల్లీ ఎలక్ట్రికల్ పల్స్ వాళ్ళు అనేది. సో ఎలక్ట్రికల్ పల్స్ జనరేట్ చేస్తుంది. సో దీనికి ఇక్కడ ఒక పార్ట్లోనేమో బ్యాటరీ ఉంటుంది, ఒక పార్ట్లో ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉంటుంది. దీని హెడ్డర్ అంటారు. హెడ్డర్ అంటే ఈ రెండు దాని లోపల కనెక్ట్ అవుతాయి. సో ఇది పై గదుల లోపలికి వెళ్ళే లీడ్. అది అక్కడ కనెక్ట్, దాని లోపలికి తోసి ఈ స్క్రూ పెట్టి తిప్పితే టక్ 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 సౌండ్ వస్తుంది, ర్యాట్ సెట్టింగ్ అంటారు. ఆ సౌండ్ వచ్చిందంటే ఆ స్క్రూ దాని లోపల ఫిక్స్ అయిందనమాట. అలాగే ఇప్పుడు మళ్ళీ కింద గదులది కూడా ఈ బ్యాటరీకి పల్స్ జనరేటర్ కనెక్ట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇది కూడా అలాగే సౌండ్ వస్తుంది. అది ఇప్పుడు 2 స్క్రూ అయిపోయినాయి. అది 2 కదలటల్లా పట్టుకుపోయి ఉన్నాయి. ఆ పెద్ద స్పైక్ ఏమో కింద గదికి కరెంటు పేస్ మేకర్ నుంచి వస్తుంది. పై గదుల కరెంట్ ఆ చిన్న బుడిపి పైకి ఏదైతే ఉందో అది ఆవిడ ఓన్ కరెంట్, పై గదుల్లో ఉన్న కరెంట్. సో ఈ పేస్ మేకర్ ఏం చేస్తుందంటే పై గదుల్లో కరెంట్ సెన్స్ చేసి కొంచెం సేపు తర్వాత కింద గదుల్లోకి కరెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఈ పల్స్ జనరేటర్ని అది లోపల పాకెట్లో పెట్టేసా.